హాయ్ అండి. హలో, నమస్తే. ఈరోజు మనం పానీపూరి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పాన్ పెట్టి అందులో పానీపూరి చిప్స్ వేయటానికి సరిపడంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక పానీపూరి చిప్స్ ఒక్కొక్కటిగా అందులో వేసి చిప్స్ పొంగాక రెండు వైపులా వేగనించి తీసుకోవాలి. అలా మీకు కావలసినన్ని పానీపూరి చిప్స్ వేపుకుని తీసుకోండి. ఇప్పుడు మనం పానీపూరిలోకి పానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఉసిరికాయంత సైజు చింతపండు తీసుకుని నానపెట్టండి. తర్వాత కొత్తిమీర ఒక చిన్న కట్ట, పుదీనా ఒక చిన్న కట్ట, 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ ముక్క తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, నిమ్మకాయ నుంచి రసం పిండి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసి మరలా కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టండి. తర్వాత అందులో సరిపడంత వాటర్ పోసి మరలా ఒకసారి స్పూన్తో బాగా మెదిపి తీసుకోండి. అప్పుడు అందులో ఉన్న రసం కిందకు దిగుతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు రసం, బ్లాక్ సాల్ట్ కొంచెం, సాల్ట్ రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, పానీపూరి మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతేనండి, పానీపూరిలోకి పానీ రెడీ. ఇప్పుడు మనం పానీపూరికి స్టఫింగ్ ఈజీ ప్రాసెస్లో ఆలూ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 బంగాళదుంపలను తీసుకుని నీట్గా వాష్ చేసి 4 ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి సరిపడా వాటర్ పోసి 4 to 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఆవిరి మొత్తం పోయాక బంగాళదుంప పొట్టు తీసి బంగాళదుంపలను మెత్తగా ఒక స్పూన్తో స్మాష్ చేయండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, ఆలూ స్టఫింగ్ రెడీ. ఇప్పుడు మనం ఒక పానీపూరి తీసుకుని అందులో ఆలూ స్టఫ్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి పానీ తయారు చేసుకున్న దాంట్లో ముంచుకుని తినేయటమే.